హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదో పొలిటికల్ అనాలిస్ట్ శ్రీనివాస్ గారు మనతోని ఉన్నారు. ఇవాళ కొంచెం ఏపీలో చూస్తే కనుక చాలా వరకు హాట్ టాపిక్ నడుస్తుంది రాజకీయం. అండ్ రీసెంట్లీ అయోధ్య రామ మందిరం గురించి కూడా కొన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, ఫైన్. చరిత్ర కలిగిన నందమూరి ఫ్యామిలీకి అయోధ్య ఆహ్వానం రాకపోవడానికి కారణాలు ఏముంటాయి సార్? ఇప్పటిదాకా మీరు కూడా అన్నారు ఎన్టీ రామారావు గారు అంటే చాలా పాత్రలు చేశారని, కానీ అలాంటి చరిత్ర ఉన్న వాళ్ళ కుటుంబానికి ఆహ్వానం రాలేదు. దీని మీద ఏమంటారు? రాలేదని కన్ఫర్మేషన్ ఏమో ఉందా? నేను వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నేను రాలే. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి వచ్చి ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళకి కాళ్ళు లేక వెళ్ళలేదేమో, కానీ డెఫినెట్గా పంపుతారు. అందరికీ చిరంజీవి వాళ్ళు అందరికీ ఇచ్చారు కాబట్టి వీళ్ళకి కూడా ఇస్తారు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ పిలిచారు కదా. నటులుగా కూడా చలనచిత్ర ప్రభాస్ గారు వీళ్ళందరూ చలనచిత్ర ప్రముఖులు కూడా వెళ్ళారు కదా. వీళ్ళు కూడా పిలిచే ఉంటారు. వీళ్ళు కనపడలేదు మనకు అక్కడ. వీళ్ళు ఎవరు కనిపించలేదు, అంతే. వెళ్ళి ఉండకపోవచ్చు. ఓకే, అంతేగాని వచ్చిందంటారు మీరు? డెఫినెట్గా అందరికీ పంపిస్తారండి వాళ్ళు. అందరినీ పిలుస్తారు. వాళ్ళకి అందులో భేదాలు ఏముంటాయి? వాళ్ళకి విభేదాలు ఏమున్నాయి? పిలవకూడదని ఏముంటుంది? వాళ్ళు హిందువులే కదా, వాళ్ళ తప్పే ఉండదు. డెఫినెట్గా అందరినీ పిలుస్తారు. అయితే దీనికి ఏమంటారు అంటే, ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా ఆస్కార్ గ్రహీత వెళ్ళడం జరిగింది అక్కడికి. ఓకేనా? ఎవరో రామ్ చరణ్ మెగాస్టార్ ఫ్యామిలీ కూడా వెళ్ళడం జరిగింది. బట్ ఇక్కడ ఆస్కార్ గ్రహీత అయిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆహ్వానం రాలేదు. దీనికి కారణం బాబు గారేనా అని అంటున్నారు. సిబిఎన్ గారేనా దీనికి కారణం రాకపోవడానికి కూడా అంటున్నారు. దీన్ని ఏమంటారు మీరు? సిబిఎన్ పిలవమంటే పిలిచేలాగా, వద్దంటే మానేసేలాగా అక్కడ ఏమి ఉండదండి. పైగా ఈయన వాళ్ళని పిలవండి, వీళ్ళని పిలవండి, వాళ్ళని వద్దు, వీళ్ళ వద్దని డెఫినెట్గా అండి. ఈయన పిలిచాడు, ఈయన పిలిచారు, ఈయన వెళ్ళాడు, అంతే. అంటే ఊరికే రంధ్రాన్వేషం చేయడానికి రకరకాల విమర్శలు వస్తాయి, కానీ మరీ అబ్సర్డ్గా ఉంటుంది అలాంటి మాటలు మాట్లాడుకుంటే మనం. అంటే మనం చంద్రబాబు గారు చెప్పినట్టు వింటాడా మోడీ గారు కానీ, లేకపోతే వాళ్ళు కానీ? అసలు ఆయన ఎవరితో స్నేహంగా ఉన్నాడో మనం 4.5 ఏళ్ళ నుంచి 7-8 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. అది లాజిక్ కూడా అందాలి కదా ఏదన్నా. ఓకే, అంటే కూడా అంటే ఏం లేదని అంటారు. బాబు గారి హస్తం అయితే ఆయనకి ఏమంటాం? ఆయన పిలిచారు, ఆయన వెళ్ళాడు. బాబు ఇదేట్రా బాబు అనుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళకపోతే ఏమవుద్దు అని కూడా వెళ్ళి ఉంటాడు ఆయన. అయితే ఈ విషయానికే ఇప్పుడు అయోధ్యలో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారితో భేటీ అవ్వడం కూడా జరిగింది. అండ్ దీనికి పొత్తు కోసం ఏమైనా చర్చలు ఏమైనా జరిగాయని కూడా, దీనిలో ఎంతవరకు నిజం ఉంది సార్? ఇప్పుడు వాళ్ళ రాజకీయ పార్టీలు అధినేతలు, వాళ్ళ రాజకీయ పార్టీలు నడిపిస్తున్నారు. డెఫినెట్గా రాజకీయాలు మాట్లాడుకుంటారు. లేదా గుంటూరు కారం సినిమా ఎలా ఉందండి, బాగా ఆడుతుందా, కలెక్షన్ అంతా ఏం మాట్లాడుకోరు కదా. డెఫినెట్గానే సలార్ వచ్చిందంటే ఎన్నలాడిందండి అని అడగడు కదా మోడీ గారు. సినిమాల గురించి వాటి గురించి ఏం మాట్లాడరు కదా. డెఫినెట్గా రాజకీయాలు మాట్లాడుకుంటారు. ఆ రాజకీయాల్లో మనం కలిసి వెళ్దామా, విడివిడిగా వెళ్దామా, విడిపోయి కలిసి ఉందామా, కలిసి విడిగా ఉందామా, రకరకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళకి మనకి ఏంటి ప్రయోజనం, ఉభయతారకం ఎలా ఉంటుంది? ఇప్పుడు కలిసి వెళ్తే మిమ్మల్ని అందరినీ సీ అంటున్నారు కాబట్టి మీరు మాతో రావద్దండి బాబు, మీకు కావాలితే తర్వాత మీకు సపోర్ట్ చేస్తామని చెప్పొచ్చు వీళ్ళు. లేదు మా వాళ్ళు కొంతమంది ఉన్నారో గబిలాల్లాగా ఏలాడబడుతున్నారు రాష్ట్రంలోనూ, వాళ్ళందరికీ ఏదో పదవులు ఉండాలి కాబట్టి మీరు కలిసి వెళ్తేనే బాగుంటుంది, వాళ్ళకి సీట్లు రావాలి కదా అని అడుగుంటారు వాళ్ళు. లేదా అసలు ఈ సంభాషణ లేకుండా హాయ్ అనుకుని ఉండొచ్చు. మనం గతంలో బాగా కలిసి పనిచేసాం, మనం స్నేహం కొనసాగిద్దామని చెప్పుకుని ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి స్పందన విపరీతంగా ఉంది అక్కడ. బీజేపీ ఆర్ఎస్ఎస్లో చంద్రబాబు గారు అభిమానులు చాలామంది ఉన్నారు, లేకపోతే స్నేహితులు మంచిగా పరిచయస్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళు బాగా ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ ఆ టైంలో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళని ఏపు తినలేదు. ఈయన పదవులు గట్ట ఆశించి ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ రాష్ట్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, నిధుల గురించి మాట్లాడేది తప్ప వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయలేదు. అందుచేత నమ్మకమైన మిత్రుడు. మోడీ గారి కంటే ఎందుకో నచ్చలేదు, కానీ మామూలుగా బీజేపీ వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఏమీ కోపం కానీ, ద్వేషం కానీ, విభేదాలు కానీ లేవని నేను అనుకుంటున్నాను. మోడీ గారికి ఎందుకు నచ్చలేదు సార్? చంద్రబాబు నాయుడు మోడీ గారికి ఎందుకు నచ్చారు? ఒకరికొకరు నచ్చకపోవడం కారణాలు కూడా ఉండకపోవచ్చు అండి. కారణాలు కూడా ఉండవు. ఒకసారి వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ మనిషి ముఖం, ఈర్ష్య, సూయ, ద్వేషం రకరకాలు ఉంటాయి. లేదా గతంలో ఏమన్నా వాళ్ళను, నేను స్కూల్లో పిల్లలు చూడండి, నేను వాళ్ళు కనికి అడిగాను, కనికి ఇవ్వలేదు నాకు అంటారు. కనికంటే తెలుసు కదా బలపం. అలా అది కూడా కోపం ఉంటుంది. ఉప్పులో బద్దలు ఉండి మా చిన్నప్పుడు ఉప్పులో బద్దలు అంటారు. అంటే మా వైపుని మరి మీరేమంటారు అంటే మామిడికాయ ముక్కల్ని కట్ చేసి ఉప్పులో నానబెట్టి ఎండ పెడతారు.
అది మామిడికాయలు పచ్చి మామిడికాయలు లేని రోజుల్లో పప్పులోకి చారులోకి అలా రకరకాలుగా దాన్ని వాడుకుంటారు. అవును. వాటిని ఉప్పులో బద్దలు అంటారు. ఉమ్. అవి చిన్న చిన్న వాటికి స్కూల్లో తెచ్చుకుంటారు. అప్పుడు తినుబండారాలు అయ్యే తెచ్చుకునేవారు. అదే. ఉప్పులో బద్ద పెట్టమంటే పెట్టలేదు అనుకోండి, ఆ కోపం పెట్టుకుంటారు వాళ్ళు. అదే. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఈడేదో తినుబండారం తెచ్చుకుంటాడు. వాళ్ళు అడిగితే నువ్వు అయ్యాలు ఉప్పులో బద్ద పెట్టమంటే పెట్టలేదు కాబట్టి ఇది నేను పెట్టలేదు. అలాంటి కోపాలు అలాంటిది చిన్న చిన్న కోపాలు. అంతకు మించి వీళ్ళ మధ్య ద్వేషాలు ఏముంటాయి? ఈర్ష్య ఉండొచ్చు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నాడు, అమరావతి ఆ మాస్టర్ ప్లాన్ ఇవన్నీ చూసాను కళ్ళు కొట్టు ఉండొచ్చు. ఓ బాబు నేనేం చేయలేకపోతున్నా, నాకేం చేత కావట్లేదు, నాకేం తెలియదు. ఇప్పుడు కొంతమంది అన్నీ వచ్చని బిల్డప్ ఇస్తారు, వాళ్ళకి ఏం తెలియదు అనుకోండి. ఏదైనా ప్రశ్న వచ్చిందంటే చెల్లెలు కాపురంలో నాగభూషణం లాగానే. చెల్లెలు కాపురం సినిమా చూసారా? ఆడు ఒక కవి కింద ఎవరో ఒకరు రాసిన కవితలను అతనే కవి కింద పేరు వేసేసుకుంటూ ఉంటాడు. ఆ లాస్ట్లో వచ్చేటప్పటికి ప్రదర్శన చేయాల్సిన టైం అవుతుంది, ఎక్స్పోజ్ అవ్వాల్సిన టైం. అప్పుడు ఆ నోట్లోంచి రాదు కదా మరి కవిత్వం, అది అటు కవి కాదు కదా అని చేత బయటపడిపోద్ది ఆ డొల్లతనం. లోపల బోరము నేడుస్తాడు. అలాగా వాళ్ళు చేతకన్నప్పుడు కొన్ని విషయాలు తెలియనప్పుడు ఆ తెలిసిన వాళ్ళని చూసి ఈర్ష్య వస్తుంది. అంతే. 0 మార్కులు వచ్చినోడికి 70% మార్కులు వచ్చినోడి మీద ద్వేషం ఉంటుంది, ఈర్ష్య అసూయ ఉంటుంది, కారణం లేకుండా. అలాంటివి ఉండొచ్చు. అయితే ఒకవేళ ఇప్పుడు వీళ్ళు పొత్తు కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నా సార్? సిబిఎన్ గారు అండ్ మోడీ గారు ఏమైనా పొత్తు కలిసే అవకాశాలు ఏమైనా ఎంత % ఉండొచ్చు మీ అవగాహన ప్రకారం? నా అవగాహన ప్రకారం ఇప్పుడు వరకు పొత్తుల గురించి ఏమీ ప్రకటన కానీ ఒక అంచనాలు కూడా రాలేదు. ఓకే. భవిష్యత్తులో రావచ్చు, భవిష్యత్తులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండొచ్చు.